హలో గైస్, ఎలా ఉన్నారు? మన టీమిండియా అయితే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కి సిద్ధమైంది. ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ బోత్ టీమ్స్ కి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త WTC సైకిల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో రెండు టీమ్స్ కూడా WTC ఫైనల్ రేస్ కోసం టేబుల్ పైకి ఎగబాకాలని ఇప్పటి నుంచే బలంగా ట్రై చేస్తారు. మన ఇండియాకి అయితే మాత్రం ఇది మరీ ఇంపార్టెంట్ అండ్ అతి కష్టం అనేది కూడా. మనకి తెలుసు, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా రెడ్ బాల్ ఫార్మాట్ కి గుడ్ బై చెప్పేశారు. అండ్ కొత్త కెప్టెన్ గా శుభ్మన్ గిల్ నియమించారు. సో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ లేకపోవడం మనకి ఖచ్చితంగా నష్టమే. అండ్ కెప్టెన్ గిల్ కి చూసుకున్నా కానీ సేనా కంట్రీస్ లో అంత మంచి రికార్డ్ అయితే లేదు. టీమ్ లో చూసుకుంటే చాలా మార్పులు కూడా జరగబోతున్నాయి. సో ఆ మార్పులు ఏంటి, ఈ మ్యాచ్ యొక్క వెన్యూ ఎక్కడ, టైమింగ్స్, వెదర్ కండిషన్స్, ప్లేయింగ్ 11 ఏంటి, అసలు మన ఇండియా ఇంగ్లాండ్ పై చేయి సాధించగలదా, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. చూడండి, లాస్ట్ టైం మనం ఇంగ్లాండ్ ని వాళ్ళ సొంత గడ్డపై ఓడించి 18 ఏళ్ళు అవుతుంది. అప్పుడు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్. ఆ తర్వాత చూసుకుంటే మనం ఎప్పుడు కూడా ఇంగ్లాండ్ ని వాళ్ళ హోమ్ లో డామినేట్ చేయలేకపోయాం. ఈవెన్ మనం ఎంతో గర్వంగా చెప్పుకునే ఇండియాస్ గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ కూడా తన ప్రైమ్ ఫామ్ లో ఉన్నప్పుడు కూడా ఇంగ్లాండ్ లో సిరీస్ ని సొంతం చేసుకోలేకపోయాడు. 2021 లో అయితే చాలా క్లోజ్ గా వచ్చాం, కానీ మన దరిద్రం డ్రాగా ఆ టెస్ట్ సిరీస్ అనేది ఎండ్ అయిపోయింది. అంటే అక్కడ కండిషన్స్ మనకి ఎంత కష్టంగా ఉంటాయో తెలియజేయడానికి మాత్రమే నేను ఈ విషయాలని చెప్తున్నాను. కానీ ఈసారి మాత్రం మనం గెలిచేందుకు చాలా మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే మన ఇండియాని ఎంతో ట్రబుల్ చేసిన ఆండర్సన్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్ ఈ ఇద్దరు కూడా ఇప్పుడు లేరు. అండ్ కంపారిటివ్లీ చూసుకున్నా కానీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కి ఉన్న ఇంజురీ కన్సర్న్స్ వల్ల వాళ్ళ బౌలింగ్ కాస్త వీక్ గా కనిపిస్తుంది. అలా అని తీసిపడేయడానికి కూడా ఏమీ లేదు. ఈ సిరీస్ ని మనం సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం చాలా కష్టపడాల్సిందే. ముందుగా ఈ మ్యాచ్ జరగబోయే వెన్యూని చూసుకుంటే లీడ్స్ లోని హెడింగ్లే స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ అయితే మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లో ఆఫ్టర్నూన్ 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక పిచ్ గురించి చెప్పాలంటే ఫాస్ట్ బౌలర్స్ అయితే పండగ చేసుకుంటారు. అండ్ రీసెంట్ గా వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం గ్రాస్ లెంత్ ని నార్మల్ కంటే ఇంకా కాస్త ఎక్కువ ఉంచబోతున్నారంట. దీనికి తోడు ఇంగ్లాండ్ లో ఉండే ఓవర్ క్యాస్ట్ కండిషన్స్ మనకి తెలిసిందే. ఇంగ్లాండ్ వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ వర్షాలు పడుతుంటాయి. అండ్ వెదర్ కూడా ఎప్పుడు క్లౌడీగా మారుతుందో అంచనా వేయలేం. ఈ మ్యాచ్ కి అయితే వర్షం అడ్డంకులు అయితే లేవు, కానీ ఓవర్ క్యాస్ట్ కండిషన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. సో బౌలర్స్ చేయాల్సిందల్లా కరెక్ట్ లైన్ అండ్ లెంత్ వేయడం మాత్రమే. అండ్ మిగతా పని పిచ్చే చూసుకుంటుంది. ఒకవేళ ఇలా కాకుండా ఎండ బాగా వస్తే మాత్రం సర్ఫేస్ అనేది బ్యాటింగ్ ఈజీ అవుతుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ రిస్క్ ఎందుకని ఫస్ట్ బౌలింగ్ నే ప్రిఫర్ చేయవచ్చు. ఇక ఇప్పుడు మెయిన్ థింగ్ అయిన బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా ఇంగ్లాండ్ నుంచి బెన్ స్టోక్స్ కెప్టెన్సీ వహిస్తూ ఓపెనర్స్ గా బెన్ డకెట్ అండ్ జాక్ రలే ఆడతారు. ఇక ఆ తర్వాత నెంబర్ 3 లో ఓలీ పోప్, నెంబర్ 4 లో జో రూట్, ఆ తర్వాత హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ అండ్ వికెట్ కీపర్ అయిన జేమీ స్మిత్ ఆడతాడు. ఇక నెంబర్ 8 లో క్రిస్ వోక్స్ అండ్ టైలెండర్స్ గా బ్రైడెన్ కార్స్, జాష్ టంగ్ అండ్ షోయబ్ బషీర్ ఆడతారు. ఇంగ్లాండ్ టీం అయితే బ్యాటింగ్ విభాగంలో బలంగానే కనిపిస్తుంది. మెయిన్ గా జో రూట్ ఎలాంటి ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ టైమ్స్ లో టెస్ట్ ఫార్మాట్ లోనే నెంబర్ 1 బ్యాట్స్మెన్. బట్ బౌలింగ్ లోనే వాళ్ళు కాస్త ఇన్ఎక్స్పీరియన్స్డ్ గా కనిపిస్తున్నారు. నార్మల్ గా థర్డ్ సీమర్ గా ఉండే క్రిస్ వోక్స్ ఇప్పుడు వాళ్ళ పేస్ అటాక్ ని లీడ్ చేయాలి. ఇక మిగతా బౌలర్స్ అయిన జాష్ టంగ్ అండ్ బ్రైడెన్ కార్స్ కూడా ఈ ఫార్మాట్ లో అంత ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ నెంబర్ 11 లో ఆడే షోయబ్ బషీర్ కూడా ఒక జెన్యూన్ ఆఫ్ స్పిన్నర్. ఇక మన టీం యొక్క ప్లేయింగ్ 11 ని చూస్తే ఓపెనర్స్ గా జైస్వాల్ అండ్ రాహుల్ ఆడతారు. అందులో నో డౌట్ జైస్వాల్ చూసుకుంటే ప్రెసెంట్ మన స్క్వాడ్ లోనే ది బెస్ట్ బ్యాట్స్మెన్. అండ్ కేఎల్ రాహుల్ రీసెంట్ ఫామ్ చూసుకున్నా, అలాగే సేనా కంట్రీస్ లో ఓపెనర్ గా తన స్టాట్స్ చూసుకున్నా కానీ చాలా బాగుంటాయి. సో ఓపెనింగ్ అయితే సెట్. అండ్ నెక్స్ట్ స్పాట్ అయిన నెంబర్ 3 లో కరుణ్ నాయర్ ఫిక్స్. మొన్నటి వరకు ఈ స్పాట్ లో ఎవరు ఆడతారనే కన్ఫ్యూజన్ ఉండేది. ఐ మీన్ అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ అండ్ కరుణ్ నాయర్ ఈ ముగ్గురు కూడా ఈ పొజిషన్ కోసం కంటెండర్సే. బట్ కరుణ్ నాయర్ లాస్ట్ ఇయర్ డొమెస్టిక్ లో చూపించిన కన్సిస్టెన్సీకి అండ్ అలానే మొన్న ఇంగ్లాండ్ లైన్స్ మీద కొట్టిన డబుల్ సెంచరీతో ఈ నెంబర్ 3 స్పాట్ అనేది తనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇక నెంబర్ 4 అండ్ నెంబర్ 5 అయితే ఏ కన్ఫ్యూజన్ లేదు. నెంబర్ 4 స్పాట్ లో గిల్ ఆడతాడు. అండ్ ఈ సిరీస్ తనకి చాలా ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ఏషియాలో తన స్టాట్స్ అయితే అంతగా బాగోవు. అండ్ అది కాక ఈసారి తనే కెప్టెన్. సో తనకి ఆ కాన్ఫిడెన్స్ కావాలన్నా కానీ ఖచ్చితంగా రన్ స్కోర్ చేసి తీరాల్సిందే. ఇక నెంబర్ 5 అయితే రిషబ్ పంత్ ఆడతాడు. వేరే ఫార్మాట్స్ లో ఎలా ఆడినా కానీ టెస్ట్ లో మాత్రం రిషబ్ పంత్ చాలా మంచి బ్యాట్స్మెన్. అండ్ ఓవర్సీస్ లో కూడా తనకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో తన నుంచి మనం ఖచ్చితంగా రన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెంబర్ 6 లో ఎవరు ఆడతారు అనే దానిపైన క్లారిటీ లేదు. బోత్ జురేల్ అండ్ సాయి సుదర్శన్ ఇద్దరు కూడా ఈ పొజిషన్ కి మంచి టెంపర్మెంట్ ఉన్న ప్లేయర్సే. మేబీ ఫస్ట్ జురేల్ ని ప్రిఫర్ చేయవచ్చు. ఎందుకంటే తను లాస్ట్ ఇయర్ కూడా ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా ఇండియాలో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక నెంబర్ 7 లో అయితే నో బ్రెయినర్ జడేజా ఆడతాడు. ఈ ఫార్మాట్ లో నెంబర్ 1 ఆల్రౌండర్. బాల్ అండ్ బ్యాట్ రెండింటితో కూడా చాలా మంచిగా కాంట్రిబ్యూషన్ ఇవ్వగల ఒక జెన్యూన్ ఆల్రౌండర్. ఇక నెంబర్ 8 పొజిషన్ లో సీమ్ ఆల్రౌండర్స్ అయిన నితీష్ కుమార్ రెడ్డి మరియు శార్దుల్ ఠాకూర్ ఇద్దరు ఎవరినొకరిని ఆడిస్తారు. ఒకవేళ బ్యాటింగ్ డెప్త్ ని పెంచుకోవాలి అనుకుంటే నితీష్ ఆడతాడు. అలా కాకుండా బౌలింగ్ ని ఇంకాస్త బలం చేసుకోవాలనుకుంటే లార్డ్ ఆడతాడు. ఇక నెంబర్ 9, 10, 11 లో అయితే టైలెండర్స్ గా బూమ్రా, సిరాజ్ అండ్ ప్రసిద్ధి కృష్ణ వీళ్ళ ముగ్గురు ఆడతారు. బూమ్రా అయితే కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే అవైలబుల్ గా ఉంటాడని ఆల్రెడీ చెప్పేశాడు. తను
మనం ఉన్న ఈ 3 మ్యాచెస్ ని కూడా మనం కంప్లీట్ గా క్యాచ్ చేసుకోవాలి. మెయిన్ గా జో రూట్ మీద బుమ్రాకి చాలా మంచి రికార్డు ఉంది. సో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ గురించి తెలిసిందేగా, రూట్ ఒక్కడే ఇన్నింగ్స్ ని హోల్డ్ చేసి లాస్ట్ వరకు ఉంటాడు. మిగతా వాళ్ళంతా తన చుట్టూ క్విక్ గా రన్ స్కోర్ చేయడానికి చూస్తారు. సో బుమ్రా కనుక జో రూట్ వికెట్ ని ఎర్లీగా తీస్తే ఇంగ్లాండ్ ని సమస్యలోకి తోసినట్టే. ఇక నెంబర్ 11 లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన హర్షదీప్ సింగ్ ని కూడా తీసుకోవచ్చు. బట్ ప్రసిద్ధ్ కృష్ణ రీసెంట్ ఫామ్ అండ్ తన హైట్ కూడా ఇలాంటి పిచ్చెస్ పైన చాలా బాగా పనికొస్తుంది. సో అంతే గైస్, ఇది జస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 మాత్రమే. గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక మన వాళ్ళ ప్లాన్స్ అండ్ కాంబినేషన్స్ అస్సలు అర్థం అవ్వట్లేదు. ఈ మ్యాచ్ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న జడేజాను కూడా పక్కన పెడతారన్న న్యూస్ వస్తుంది. ఓవరాల్ గా చూస్తే రెండు టీమ్స్ లో కూడా ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. బట్ ఎవరు ఎక్కువ టెంపర్మెంట్ చూపించి లాస్ట్ వరకు నిలుస్తారో వాళ్ళకే గెలిచేందుకు ఎక్కువ అవకాశం. సో చూద్దాం మన టీమిండియా ఈ కొత్త సైకిల్ ని ఎలా స్టార్ట్ చేస్తుందో. థ్యాంక్ యూ.